హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మన బ్యాచిలర్స్కి ఎంతో ఈజీగా యూస్ఫుల్ అయ్యే చిన్న టిప్స్తో ఒక మంచి చికెన్ లెగ్ పీస్ గ్రేవీ కర్రీని అయితే మీతో షేర్ చేసుకున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా మనం ఒక ఎంటీ బౌల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ విధంగా టమాటోస్ని వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చెర్రీ టమాటోస్ని తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే పెద్ద సైజ్ టమాటోస్ని కూడా తీసుకోవచ్చు. చెర్రీ టమాటోస్లో అయితే కొంచెం పులుపు కూడా ఉంటుంది కాబట్టి చక్కగా టేస్టీగా ఉంటాయి. సో ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ లెగ్ పీసెస్ నేను 6 లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను. దానికి తగినంత కారాన్ని అయితే నేను 4 మిర్చి అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే కారంకి తగినంత వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, ఇవన్నిటిని నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు, అలాగే కొంచెం కారంని కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే మెత్తగా పేస్ట్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే తీసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా లెగ్ పీసెస్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఘాట్లులాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఆ పీసెస్ లోపలికి బాగా పట్టి జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఇది మాత్రం చేయాల్సిందే. ఘాట్లులాగా పెట్టుకొని అప్పుడు కొంచెం ఆయిల్ ఏదైతే ఉందో అది హీట్ అయిన తర్వాత ఇలా లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుంటే చక్కగా ఫాస్ట్గా మగ్గిపోతాయి. సో కంపల్సరీగా లిడ్ క్లోజ్ చేసేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం వాటర్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేసి కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇలా గరిటెతో ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే మనకి పీసెస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ మనకి పీసెస్ ముక్కలుగా ఆనియన్ కానీ, టమాటో కానీ, పచ్చిమిర్చి కానీ మనకి నోటికి ఏది తగలకుండా ఓన్లీ గ్రేవీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి తీరాల్సిందే ఒక్కసారైనా. చూడండి, ఈ విధంగా చక్కగా మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు కారం అది సరిగ్గా సరిపోయేలేదో చెక్ చేసుకొని టేస్ట్, ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకొని, అలాగే కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా, ఆర్ చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, మీ ఇష్టం ఏది అవైలబుల్గా ఉంటే అది 1 స్పూన్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కొంచెం మనం చికెన్ పీసెస్ బాగా కుక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు వాటర్ వద్దు, చాలా థిక్గా గ్రేవీ కావాలి అనుకుంటే అలానే ఫ్రై అయిపోనివ్వాలి. నాకైతే కొంచెం జ్యూసీగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా ఒకసారి మొత్తం అంతటిని తిప్పుకుంటూ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనకి థిక్ కన్సిస్టెన్సీ కోసం పీసెస్ చక్కగా కుక్ అయిపోయాయి కాబట్టి ఫైనల్గా క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, ఆర్ దీని ప్లేస్లో
హోమ్ మేడ్ క్రీమ్ అయినా లేదంటే పెరుగు 2 టేబుల్ స్పూన్లు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్రీమ్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే క్రీమీ టెక్స్చర్తో చాలా బాగుంటుంది కాబట్టి. సో క్రీమ్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి మొత్తం అంతటిని చక్కగా కలుపుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయిందండి, చక్కటి అరోమా అయితే బయటకు వస్తుంది. అదేవిధంగా ఫైనల్గా మనకి బౌల్ అడుగున అంటుతూ ఆయిల్ పైకి తేలుతూ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాల్సిందే. అంతే అండి, చూసారు కదా ఎంతో ఈజీగా ఫాస్ట్గా మనం ఎక్కువగా కష్టపడకుండానే చకచక చికెన్ లెగ్ పీస్ గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.